మీరు ఆయా వివాహముతో ఏకపరుస్తున్నందుకే స్తోత్రము కలుగును గాక. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అయా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. అందు నిమిత్తము నీ చిత్తము నీ ప్రణాళిక ఈ శుభకార్యము జరగడానికి ఉన్న కృపనిచ్చినందుకే స్తోత్రములు కలుగును గాక. వీరిద్దరిని ఇదిగోన తండ్రి యేసయ్య వివాహం కోసం సిద్ధపాటు చేసి ఈ స్థలానికి మీరు నడిపించి అయా ఇదిగోన తండ్రి అయా నీ యొక్క ఇదిగోన తండ్రి వివాహ వేడుకలో నిలబెట్టినందుకే స్తోత్రము కలుగును గాక. అయా వారి వస్త్రాలను మీరు ఇదిగోన తండ్రి పవిత్రపరచండి, అయా పరిశుద్ధపరచండి, మహిమ వస్త్రములుగా యేసుక్రీస్తు నామములో మార్చమని ప్రార్థిస్తున్నా. ప్రతి విధమైన కలత ఇదిగో మచ్చరము యేసు నామములో తొలగించండి, అయా పవిత్రపరిచి దీవించమని యేసుక్రీస్తు నామములో జరగనయున్న కార్యక్రమం అంతట్లో నీ సన్నిధి, నీ ముఖకాంతి, నీ పరిశుద్ధాత్మ సన్నిధి యేసుక్రీస్తు నామములో తోడుగా మాకు అయా నీ ప్రియకుమారుడు ప్రియకుమార్తె వరుడు వధువుకి తోడుగా ఉంచి పవిత్రపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాం తండ్రిని. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఈ సమయంలో కూర్చుందాం. మరి మోజస్ పవిత్ర కూర్చుంటారు, అందరూ కూడా కూర్చుందాం. కూర్చోండి. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడదాం. ఆ తర్వాత దేవుని వాక్యం చదివి మరి డైరెక్ట్గా ముందుకు వెళ్దాం. మరి జయవిరత్నం అయ్య గారు ఒక చిన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. దయచేసి అందరూ కూర్చోండి కొద్ది నిమిషాలు. మరి వివాహం అయ్యేంత వరకు డిస్టర్బెన్స్ చేయకుండా మౌనంగా కూర్చునే ప్రయత్నం చేద్దాం. మరొకసారి ఈ సమయంలో మరి ఒక చిన్న పాట పాడదాం. మరి సహోదరి మమత ముందుకొచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తుంది. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివి. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివి. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. వాక్యం చదువుదాం ఈ సమయంలో. మరి ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి దైవజనులు మరి జయరత్న గారు ముందుకు వచ్చి చదువుతారు. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి శ్రీధర్ పాస్టర్ గారు ముందుకు వచ్చి చదువుతారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వివాహంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. మరియు దేవుడనే యెహోవా. ఈ సమయంలో మరి యాకేష్ పాస్టర్ గారు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మరి నాకు తెలియదు సారి అన్న రండి రండి రండి. పాస్టర్ యాకేష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం.
స్తోత్రం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వారికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారే అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారు ఏక శరీరమై పొందురు. ఈ వాక్యం దేవుడు ఈ వివాహ కార్యక్రమంలో దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ అయ్యగారు. ఈ సమయంలో మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి మరి పాస్టర్ యాకేష్ గారు చదువుతారు. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన వివాహానికి కూడి వచ్చినటువంటి బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, అదే రకంగా దైవజనులకు, నూతన వధువరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా నిండైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాల వరకు దయచేసి చదువుతుండగా అందరూ జాగ్రత్తగా ఆలకించాలని మనవి చేస్తున్నాం. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై యున్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత పురుషులకును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనకు వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకునేవలను. ఈ చదవని లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో మరి యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి మరి శ్రీధర్ పాస్టర్ గారు చదువుతారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను.
ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మటుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలీలలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి వాక్యము దీవించును. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో మరి ఈ వివాహాన్ని గురించి కొన్ని దేవుని మాటలు మరి సూచనలుగా సలహాలుగా దైవ సేవకులు మరి తెలియజేస్తారు. మొదటగా మరి జయరత్నమయ్య గారు 2 నిమిషాలు లేక నిమిషాలు. స్తోత్రం. హల్లెలూయా. దేవి నామమునకు మహిమ కలుగును గాక. మరి కాబోతున్న నూతన వధూవరులకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. స్టేజ్ మీద ఉన్న దైవజనులకు, మరి ఇక్కడున్న సేవకురాళ్ళకి, ఈ గ్రామ సంఘస్థులకు, పెద్దలకు, మరి కుమారుని వైపు నుంచి వచ్చిన వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములోని వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 మాటలు ఉన్నాయి. భార్య దొరికిన వానికి మేలు దొరుకును. 1, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. 2, 3వది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఈ మూడు విషయాలు సొలొమోను రాజు పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అంటే దీని వివరణ చాలా పెద్దగా ఉంటుంది, గుర్తు చేస్తున్నాను అంతే. భార్య దొరికిన వానికి మేలు దొరుకును అంటే అన్ని విషయాల్లో తోడుగా ఉండి సహకరిస్తుంది కనుక కష్టమైన నష్టమైన తోడు అనేది తప్పకుండా ఉన్నప్పుడు మేలును అనుభవిస్తాడు పురుషుడు. స్తోత్రం. కనుక మేలు దొరికింది, ఈ దినాన మేలు దొరికింది. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. జ్ఞానము, దైవిక సంబంధమైన జ్ఞానం, వాక్య సంబంధమైన జ్ఞానం, ఈ లోక సంబంధమైనది కాకుండా దైవిక సంబంధమైన జ్ఞానము అది మనలో పెంచుకుంటే దేవుడే తన ఇంటిని నిర్మిస్తూ ముందుకు సాగిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక అబ్రహాము, తన భార్య శారా, ఆ కుటుంబము దేవుడు పిలిచినప్పుడు, తన బంధువుల ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు భార్య భర్తలు ఇద్దరు అబ్రహాము శారా దేవునికి లోబడి నడుచుకున్నప్పుడు తన కుటుంబము వర్ధిల్లింది. తన కుటుంబం వర్ధిల్లిన తర్వాత ఇప్పుడు ఆ కుటుంబం ద్వారా చిన్న దేశం ప్రపంచమంతటా మారుమరుగుతూ ఉన్నది. అదే ఇజ్రాయేల్ దేశం. దేవునికి స్తోత్రం. కనుక మన గుణవతి అంటే తన స్వభావం, తన ఆలోచన, పురుషునికి లోబడి జీవించడం, ఈ రీతిగా మంచి మనస్తత్వం కలిగి ముందుకు సాగడమే
గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. మంచి మనస్తత్వం కలిగి ఇద్దరు మరి దేవుని నామమును మహిమపరచవలసింది, కలిసి ఉండి మహిమపరచవలసిందిగా నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి కాబోతున్న నూతన వధూవరులను బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించునుగాక. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా నిండు వందనాలు. థ్యాంక్ యూ అయ్యగారి. సమయంలో మరి శ్రీధర్ పాస్టర్ గారు కూడా ఒక 2 నిమిషాలు. దైవజనులు ఆనంద్ గారు మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. దైవజనులు ఆనంద్ పాస్టర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. రామన్నగూడెం రెడీ. సమయంలో మరి దైవజనులు రెవరెండ్ ఆర్ పాలరాజు గారికి ఈ అవకాశాన్ని దైవజనులకి అవకాశం ఇద్దాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. అందరం ఒకసారి చేయెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇది అంగీకారంగా లేదు, ఎల్లవయ్యా అన్నట్టుకున్నది. చెప్పండి ప్లీజ్, ఒక్కసారి బిడ్డలను దీవించడానికి హల్లెలూయా చెప్పండి. అమ్మయ్య, కొంచెం కదిలిల్లు, సమయం కొద్దిగా ఎక్కువైంది. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరిశుద్ధ తండ్రి, అన్ని విషయములలో ఘనమైన కార్యానికి మేము ఆహ్వానించబడ్డాం. మేమందరము ఉన్నది ఒక్క ఎత్తు ప్రభు, మీరిక్కడ ఉంటే మరొక ఎత్తు. మీ చేతులు 2 ఈ బిడ్డల మీద చాపి నిండారులుగా దీవించుదురుగాక. దీనిలోని మాదిరికరమైనటువంటి పరిస్థితులు, హెచ్చుతగ్గులన్నీ కూడా వారి హృదయాలు తెరిచి అర్థం చేసుకోగలిగిన కృప వారికి అనుగ్రహించుదురుగాక. మేము కూడా మాలో లేనివి ఏవైనా ఉంటే వాటిని మేము సవరించుకుందుము గాక. 2 కుటుంబాలను, 2 జీవితాలను ఈ వేదిక పైన మీరు ఒక్కటిగా చేయమని పరిశుద్ధాత్ముడు పైన యేసు క్రీస్తు ప్రభువు నామమున మీ చేతులకి అప్పగించుకుంటూ క్రీస్తు పేరట అడుగుచు ఉన్నాము తండ్రి. చెప్పండి ఆమేన్ అని చెప్పండి. ఆ అమ్మ సీరియస్గా చూస్తూ పోమేన్ అన్నది. చెప్పండి ఆమేన్. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో ఒక్కసారి మీరిద్దరు లేచి నిలబడండి. ఈ ఫోటోలు లేడిపోయింది ఉన్నారా? థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఓ చెల్లె, మన పెళ్ళి ఎప్పుడు అని అనుకుంటా, లేదు మీది కూడా అవుతుంది. వాళ్ళు పోయి ఇప్పుడే మాట్లాడుకుంటాను మా ముందు. మంచిది. ఇప్పుడు ఎవరిని కదిలించినా చాలా ఆవేశంగా కోపంతో ఉన్నారు. మీ చూపులలోనే కనబడుతుంది. కొంచెం నవ్వుతూ ఈ యొక్క వివాహాన్ని తిలకించుదాము. లోపల కాలుతా అంటే ఏం నవ్వుతావయ్యా అన్నట్టుకున్నది కథ. స్తోత్రం కలుగును గాక. మంచిది. పరిశుద్ధ వివాహం కొరకు ఈ వేదిక పైన పవిత్ర అండ్ మోజెస్ వీరు వివాహం చేసుకోవడానికి నిలబడి ఉన్నారు. వీరు వివాహం చేసుకోనకూడదు అనే హేతువు, కారణం ఏదైనా ఉన్నదా? అంటే మా అందరికి ఇష్టమేనా అని అంటే ఒకసారి చెయ్యెత్తి హల్లెలూయా చెప్పండి.
చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి ఇష్టం అయితే. ఒకసారి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మంచిది. ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు త్వరగా ముందుకు రావాలి, త్వరగా ముందుకు రావాలి. స్తోత్రం కలుగును గాక. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయము అతి మధురం. ప్రతిపక్షాలు అమ్మ త్వరగా రావాలి. ఎంతసేపు అన్నిటికీ లేటేనా అమ్మ అవ్వగాని. ఏదేను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను ఏకము చేసి మీరు మంచిది. ప్రభునందు ప్రియులారా దయచేసి గమనించాలి. పవిత్రను మీ ఇంటికి కోడలుగాను, మీ కుమారుడు మోజెస్కు భార్యగా చేసుకోవడానికి అందరు జాగ్రత్తగా వినండి. మీరు ఇష్టపడుతున్నారా? అయితే చప్పట్లు కొట్టరాదండి మరి. థ్యాంక్ యూ. మీకు వినబడ్డదా పవిత్ర వాళ్ళ మామయ్య అత్తమ్మ చెప్పిన మాట? థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నాన్న వీడియోనండి. దేవుని మహాపరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మోజెస్ పవిత్రకు భర్తగాను, మీ ఇంటికి అల్లుడుగాను చేసుకోవడానికి మీరు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాం. ఇష్టమే. చప్పట్లు. వెరీ గుడ్, బాగుంది. ఎందుకంటే మరి అల్లుడు వచ్చినప్పుడు మామయ్య ఏమో కోడిని తెస్తాడు, అత్తమ్మేమో చికెన్ వేస్తుంది కదా. సూపర్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. ఒక్కడుగు ముందుకి మీరిద్దరు, ఒక్కడుగా ఎనఫ్. రైట్. ఇప్పుడు వీరిని కూడా అడుగుతా. పవిత్ర, మోజెస్ను పెళ్లి చేసుకోవడానికి హృదయపూర్వకంగా నీవు ఇష్టపడుతున్నావా? మీరు చప్పట్లు కొడుతూనే ఉండాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మళ్ళా తర్వాత అంతా అయిపోయినాక మాకు వినబడలేదు అనేరు. ముందే ఉండాలి ఏదైనా. మోజెస్, పవిత్రను వివాహం చేసుకోవడానికి హృదయపూర్వకంగా నీవు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నా. చప్పట్లు కొట్టాలి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక అడుగు వెనుకకి. రైట్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మీరు ఏదేను వనమున యెహోవా దేవా మొదటి వివాహము. మీరాగండి. ఇప్పుడు ఒక ఫోటో కొట్టినాను. దేవారావయ్యా నీ దీవెనలీయవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలి. ఇదివరకు లేవా? ఉన్నావా? మధ్యలో వచ్చినావు మరి. దేవారా. ఇప్పుడు వాళ్ళ చేతులు తీసుకోండి.
పాస్టర్ గారు మీరు ఇవ్వకండి, వాళ్ళు తీసుకోవాలి. దేవారావయ్యా నీ దీవెనలీయవయ్యా, దేవారావయ్యా. హ్యాంగిల్ ఓకేనా? దీవెనలీయవయ్యా. చేతులు హ్యాంగిల్ ఓకేనా తమ్ముడా? కళ్యాణం కమనీయం ఈ సమయము అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయము అతి మధురం, దేవారావయ్య. స్తోత్రం కలుగునుగాక. మంచిది. నాన్న మాట్లాడుకోవద్దు. దేవుని మహాకృపను బట్టి వీళ్ళందరికీ ఒక మాట చెప్పాలి. మరి కాబోయే మీ కోడలు మీకు ఇష్టరాలుగా ఉండాలి, కాబోయే మీ అల్లుడు మీకు ఇష్టరాలుగా ఉండాలి, కాబోయే నీ భర్త నీకు ఇష్టడుగా ఉండాలి, కాబోయే భార్య నీకు ఇష్టరాలుగా ఉండాలి. ఇలాగా ఇష్టము అనేది ఒక వ్యక్తిలో నుండి తగ్గిపోతుంది. ఎందుకు మీరు ఎవరైనా చెప్తారా? ఎందుకు అనంటే చెప్పిన మాట వినకపోతే ఇష్టం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఒక యవనస్తుడు ఒక వృద్ధుని దగ్గరికి వచ్చి అడిగిండట, తాత ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అడిగిండట. అడిగినప్పుడు అప్పుడు ఆ తాత చెప్పిండట ఒక ఆనవాళ్ళు చూపించి, ఏంటంటే ఇంట్లో ఉన్న తన భార్యను పిలిచినట. ఏమే ఆహా ఇటు రా బయటికి అన్నాడట. అనగానే వచ్చిండట. వాళ్ళని కొద్దిగా మాట్లాడనీయకండి. ఏమే అనగానే ముసలామే ఉరికొచ్చిందట. ఉరికొచ్చిన తర్వాత దీపం ముట్టించుకరా అన్నాడట. ఎప్పుడు ఆ టైం ఎప్పుడు? మధ్యాహ్నం ఇదే టైం. దీపం ముట్టించుకరా అన్నాడట. దీపం ముట్టించుకరా అనగానే ఆ వెంటనే వెళ్ళి దీపం ముట్టించుకొచ్చిందట. దీపం ముట్టించుకొచ్చిన తర్వాత మనోడా చూసినవా అన్నాడట. ఏంది తాత నాకు తెలియలేదు, ఇంత మధ్యాహ్నం దీపం ఎందుకు అని అడగలే. నీ కళ్ళు కనబడతలేవా అని అడగలే. ఇప్పుడు దీపం అవసరమా అని అడగలే. మీకు పాయింట్ అర్థమైందా? స్తోత్రం కలుగునుగాక. అంటే బిడ్డ నేను నీకు గుర్తు చేస్తున్నది ఏంటంటే నీ భర్త చెప్పిన మాట నువ్వు ఎందుకు, ఏంటి, ఎక్కడ, ఎట్లా, ఎప్పుడు, అలా ఇలా అని నువ్వు ఎదురు చెప్పడం ద్వారా ఆటోమేటిక్గా నీపై ఉన్నటువంటి ఇష్టము నీ భర్తకు కానీ మీ అత్తమామలకు కానీ తగ్గిపోతుంది. మీరు కూడా మీ భార్య విషయంలో కూడా ఒకరి ఇష్టాలను ఒకరు గుర్తించి ఆ ఇష్ట ప్రకారం జీవిస్తే ఆటోమేటిక్గా మీకు ఒకరి మీద ఒకరికి ఇష్టము పెరుగుతూనే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యములో ఉంటుంది, దైవజనులకు బాగా తెలుసు. దావీదు నాకు ఇష్టానుసారుడైన కుమారుడు అని ఉన్నది. నిజంగా ఎందుకు ఇష్టుడు అయ్యాడు, ఎలా ఇష్టుడు అయ్యాడు అని అంటే దాని కింద జవాబు ఉంటుంది. ఏంటంటే దేవుని హృదయములో ఉన్నదంతా కూడా దావీదు చేశాడట. దావీదు హృదయంలో ఉన్నదంతా కూడా దేవుడు చేశాడట. అంటే ఈ రోజు నుండి ఇంకా కొన్ని క్షణాల నుండి నీ ఇష్టమో కాదు, నీ ఇష్టం పక్కన పెట్టాలి. ఇంకా కొన్ని క్షణాలలో మోజెస్ నీకు భర్త కాబోతున్నాడు. అప్పుడు తన ఇష్టమే నీ ఇష్టం. రెండవది మీ మామగారి మీ అత్తగారి ఇష్టమే మీ ఇష్టంగా మరి అలాగున మీరు ఇష్టముతో ఉన్నప్పుడు మీ ప్రేమ పెరుగుతుంది. ఒకరి యందు ఒకరికి ప్రేమ పెరుగుతుంది, బహు ఇష్టం పుట్టుకొని వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో విషయము కన్యాదానం చేశారు. ఏ దానము? కన్యాదానం చేశారు. ఇంచుమించు మరి 20-25 సంవత్సరాలు పెంచి పోషించి చదివించి మరింత పెద్దదాన్ని చేసి ఈ సమయంలో మీ చేతులలో పెట్టారు. కారణం ఏంటంటే ఈ రోజు నుండి మీరే ఆ బిడ్డకు తల్లి తండ్రి. ఇప్పుడు మరి పవిత్ర యొక్క అవసరాలన్నీ కూడా అక్కరలన్నీ కూడా మీవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్తగా మీవి, తర్వాత అత్తమామగా మీవి. ఈనాటి నుండి నిజంగా ఆ అప్పగింతలు కన్యాదానం చేసే దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే మేము కాదు, ఈనాటి నుండి తల్లిదండ్రులు మీరే. ఒకసారి చప్పట్లు కొడదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే నేటి నుండి మరి ఆ బరువు బాధ్యతలన్నీ కూడా మీ చేతుల్లో పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది.
ముందుకెళ్దామో ఈ సమయంలో మీరు నేను పిలిచినప్పుడు మీరు రండి. మళ్ళా మీ వస్తువులన్నీ తీసుకొచ్చిందా? అన్ని వస్తువులన్నీ రెడీగా ఉన్నాయా? రైట్, నేను పిలిచినప్పుడు మీరు రండి. స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ సమయంలో మనము మరి ముఖ్యమైన ఘట్టానికి వచ్చాము. మరి ప్రమాణ స్వీకారంలోనికి మనం వెళ్తున్నాము. ఇంకో మౌతుంటే బాగుండు. ఆ మైక్ సెట్ అయినా కూడా లేడు. ఆ? ఆ? మోజెస్ అమ్మాయి వైపు చూస్తూ ఈ ప్రమాణం చేయాలి. మరి నా వైపు చూస్తే నాకు భర్త అవుతావు. నా వైపు చూసుకుంటూ ప్రమాణం చేస్తే అమ్మాయి కోపం చేస్తుంది. అయ్యగారు నా చేసుకునేది నన్ను అని. అందుకనే కంటి మీద రెప్పేయకుండా అమ్మాయిని చూస్తూ వందనాలమ్మా, మీకు వందనాలమ్మా. ఒక 5-10 నిమిషాలు సార్ మీరు అక్కడ కొద్దిగా ఆపండి. శరీరముగా దేవుడు నాకై అనుగ్రహించిన సాటి అయిన సహాయముగా అంగీకరించి మరణము మనలను ఎడబాపు వరకు అన్ని విషయములలో నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నానని సంఘము ఎదుట, పెద్దల ఎదుట, దైవజనుల ఎదుట, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామున ప్రమాణము చేయుచున్నాను. పవిత్రాను నేను, మోజేసను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా అన్ని విషయములలో నేను నీకు
లోబడి నిన్ను ప్రేమించి నీకు మాత్రమే సాటి అయిన సహాయముగా ఉండుటకై నా భర్తనుగా నిన్ను చేసుకొనుచున్నానని సంఘము ఎదుట, పెద్దల ఎదుట, దేవుని ఎదుట, దైవజనుల ఎదుట, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ప్రమాణము చేయుచున్నాను. మనము కూడా చెరువులో ప్రమాణం చేసి ఉంటాము, గుర్తుందా? బైబిల్ పట్టుకోవడప్పుడు ప్రమాణం చేసి ఉంటాము, గుర్తుంటా? ఆపద వచ్చినప్పుడు ప్రమాణం చేసి ఉంటాము, గుర్తుందా? ఆపద మొక్కులు మొక్కినప్పుడు ప్రమాణం చేసి ఉంటాము, గుర్తుందా? ఈ ప్రమాణాలు తప్పిపోయే ప్రమాదం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ప్రమాణము జీవితాంతము వరకు నిలిచి ఉండును గాక. చెప్పండి ఒకసారి గట్టిగా ఆమేన్. ఒక చిన్న ఉదాహరణ, మన బైబిల్లో రూతు వారి అత్తమ్మతో ఒక మాట ఇచ్చింది, నీవు చనిపోయిన స్థలములో నేను చనిపోతాను అత్తమ్మ. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. మరి పవిత్ర, నువ్వు ఇప్పుడు ప్రమాణం చేశావు. ఈ బైబిల్ ప్రకారము ఈ క్షణము నుండి మోజెస్ జనము నీ జనము. మోజెస్ కాలు పెట్టిన స్థలములో నువ్వు ఉండాలి. మోజెస్ చెట్టు కింద ఉంటే నువ్వు చెట్టు కింద ఉండాలి. అప్స్టార్ బిల్డింగ్లో ఉంటే నువ్వు బిల్డింగ్లో ఉండాలి. సేవలో ఉంటే సేవలో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మా మోజెస్ మరి సేవ కూడా సేవకై బయలుదేరినావో అన్నయ్యా, సావుకై బయలుదేరితివా. ఇప్పుడు ఉన్నట్టు కూడా ఉండడు. మరి సేవలో పోయిన తర్వాత ఉండదు, నీళ్ళు ఉండదు, నిప్పులు ఉండదు, కరెంట్ ఉండదు, ఏసీ ఉండదు, ఫ్యాన్ ఉండదు, కూలర్ ఉండదు, ఇవన్నీ ఉండవు. అట్లా అని చెప్పలేదు, ఇవన్నీ ఉంటాయని అనుకుంటా అని అనుకోవడం కాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రమాణం చేశావు. రూతు కూడా అలాగే ప్రమాణం చేసింది. ఎన్ని కష్టాలు అనుభవించిందో మచ్చుకొక్క మాట చెప్తా, పరిగేరుకొని బ్రతికింది. ప్రభు మాత్రము కోటీశ్వరాలను చేశాడు. నీ ఇష్టాన్ని నువ్వు నెరవేరిస్తే దేవుడు మిమ్మల్ని గనులుగా చేస్తాడు, ఆశీర్వాదకారకులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మోజెస్ కూడా మరి ప్రమాణం చేశాడు. స్మైల్ ప్రమాణం చేశాడు. మరి ఈనాడు ఈ మాట చెప్పాలో వద్దో తెలియదు, కానీ ఈనాడు షర్ట్ పాతగా అయితే రెడీమేడ్ షాప్లోకి వెళ్ళి ఇప్పుడు కుట్టించుకోవాల్సిన అవసరం కూడా సింపుల్గా రెడీమేడ్ షాప్లోకి వెళ్ళి ఒక 500-1000 రూపాయలు పడేసి కొత్త షర్ట్ కొనుక్కొని ఆ పాత షర్ట్ అక్కడ పడేస్తున్నట్టుగానే స్త్రీలను పురుషులను మార్చి వేస్తున్నారు. నా మాట అర్థమైందా? ఇంతకుముందు దైవజనులు వాక్యం చదివారు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకలలో నుండి ఒక ఎముకను తీశాడు. ఆ ఎముకను కాలు కింది ఎముకలో నుండి తీసినట్టుగా లేదు, లేదంటే తలలో ఉన్న ఎముకలో నుండి కూడా తీసినట్టుగా. అలాగని స్త్రీని కాలు కింద కానీ తలపైన కానీ పెట్టుకోవడానికి వీలు అవ్వలు చెప్పరు. అయినా మన స్థానాలు కాలు కిందనన్నా ఉంటాయి, లేకపోతే పైన ఉంటాయి. అంత పరిపాలనేనా ఇప్పుడు? అంత ఎక్కువ పైనేనా? అందుకనే ఎఫెసీ పత్రికలో
పౌలు గారు రాశారు ఏంటంటే దినములు చెడ్డవి. అందుకనే మరి పెళ్లి చేసేటప్పుడేమో ప్రేమ్ కుమార్ అంటాడు, పెళ్ళి అయిన తర్వాత వాడా. ఎందుకంటే దినములు అలాగున్నాయి. నేను ఒక గ్రామానికి వెళితే ఆ గ్రామంలో భోజనానికి పిలుచుకపోయాను సేవకుడు. తీసుకపోతే ఆ ఇల్లుగల్లా ఆమె అంటాంది, అరే ప్రేమ అంటాంది. అలా అబ్బాయి కావచ్చు అని చెప్పి నేను చెట్టంత మనిషి లోపలికి వచ్చాడు. మీరు ఏమవుతారంటే మా భర్త అయ్యగారు, మా భర్త. ఎంత చక్కగా ఉన్నదో లాంగ్వేజ్. అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ప్రభుత్వాలు అలాగ మారిపోతున్నాయి. మరి మీరు ఇప్పుడు ప్రమాణాలు చేశారు, మీరు ప్రమాణాలలో ఉంటే మీ ప్రభుత్వంగా మీ దేవుడే ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. రైట్, మనం ముందుకు వెళ్దాము. దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు గుర్తు చేసుకోవాలి ఏంటంటే మేము ప్రమాణం చేశాము. ఇంకో సంగతి ఏంటంటే వీలైతే వీడియో కూడా 6 మంత్కో 1 ఇయర్కి ఒకసారి చూడాలి. అందరు వింటున్నారా? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు వేరే సిటీకి ఉద్యోగానికి పోయిన తర్వాత మంచి ఇల్లు రెంట్కి తీసుకున్న తర్వాత ఒకరోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే మేడం కిచెన్ రూమ్లో వంట చేస్తుంది, సార్ ఏమో బాత్రూమ్ పోయిండు, స్నానం చేసుకున్నాడు, బయటకు వచ్చిండు, టీవీ ఆన్ చేసి కుర్చీలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు, బాగా ఏడుస్తూ ఉన్నాడు. వింటున్నారా పురుషులు? వింటున్నారా పురుషులు? ఆ పురుషుడు ఏడుస్తూ ఉన్నాడు. మేడం లోపలికి వెళ్ళి వచ్చింది, ఇంత బాగా ఏడుస్తున్నావు, అంత కొత్త సీరియల్ ఏంటి అని అడిగింది. ఓ పిచ్చిదాన సీరియల్ కాదే, మన పెళ్లి వీడియో చూస్తా. పురుషులు వినాలే ఇది. ఏంటట? మన పెళ్లి వీడియో చూస్తున్నా, నా బతుకు అట్లా ఉండే బతుకు ఎట్లా అయిపోయింది. స్తోత్రం కలుగును గాక. అందుకని ఎప్పుడు మీ ప్రమాణాలు మీరు గుర్తు చేసుకుంటే మీరు ఒట్టు దాటని వ్యక్తులుగా ఉంటారు. స్తోత్రం కలుగును గాక. ఈ టైంలో మనం ముందుకు వెళ్దాము. మరి సమయంలో పవిత్ర మోజెస్కు భార్యగా అయిపోయింది బైబిల్ వాక్యాన్ని బట్టి. ఈ టైంలో తన భార్యను మనకు పరిచయం చేస్తారు. ముసుగు తీసి ఒక పల్లవి ఎత్తరాదు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము. మోజెస్ వాళ్ళ భార్యను చూపిస్తాడు, చూస్తున్నారా? అది చప్పట్లు కొట్టండి, అది లెక్క. నైస్. దేవునికి స్తోత్రం. నేను అంత షార్ట్గానే చేస్తాను నాన్న, వాక్యం చెప్తలేదు. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యములో బైబిల్ గ్రంథములో ఆది కాండంలో ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ కూడా అయింది. తెల్లారి వచ్చి అత్తమామని పిలిచి, మీరు చేసిన పని ఏంది అన్నాడు. ఏం చేసినామయ్యా? పెళ్ళేమో ఒకరిని చేసిన, శోభనానికి ఒకరిని పంపించి, ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కాదు అంటున్నాడు. మోజెస్, నువ్వు చూడడానికి వచ్చినప్పుడు పవిత్రనేనా? పెళ్లి చూపులో ఉన్న ప్రేమ, కొడుకు బిడ్డ పుట్టేదాకా ఉన్న ప్రేమ, రెండో బిడ్డ పుట్టేటప్పుడు నేను గిట్లాటిది అనుకోలేదు, వాడు గిట్లాటు. ప్రేమ ఎంత మధురం అవుతుందో అప్పుడు.
ఏమండి దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారు చూసిన అయ్యగారు గిట్లాడు దాన్ని చేస్తాడా, గిట్లాడు దాన్ని చూస్తాడా? చూసారా? స్తోత్రం కలుగును గాక. అందుకనే మరి ఈమె కదా, ఓకేనా? రైట్. ఇప్పుడు మంగళసూత్రాలు, పూలదండలు త్వరగా తీసుకొని వస్తే ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి, పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని మీ అమూల్యమైన రైట్ హ్యాండ్ కుడి చేయి ఇటు పెట్టి వీరిని దీవించండి. దీవించలా. దేవారావయ్యా నీ దీవెనలీయవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీయవయ్యా, కళ్యాణం కమనీయం. ఇంకెవరున్నారు? రండి అయ్య గారు, ప్రార్థన. దేవారావయ్యా దీవెనలీయవయ్యా, ప్రార్థన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వివాహం అంటే పవిత్రమైనది. ఈ పవిత్రమైన వివాహం జరుగుట్లో దేవుడు కృపను చూపాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యము యెహోవా వలననే కలుగుచున్నదని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాలకు వందనాలు. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ జాలి కనికరము కలిగిన దేవ, నమ్మదగిన దేవుడవయ్యా, నీ పాదాలకు వందనాలు తండ్రి. నీ రూపంలో మమ్మల్ని నిర్మించుకున్నావు తండ్రి. మానవుడు ఒంటరిగా ఉండుట నీకు ఇష్టం లేదు కనుక సాటి అయిన సహాయము చేయాలని తండ్రి మానవుల నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా చేసి జత పనివారిగా చేసిన తండ్రి, నీ నామానికి వందనాలు. ఇదిగో తండ్రి, మరి మోసేజ్ పవిత్రల వివాహమును జరిగించుట నీ నిశ్చయమై ఉన్నది కనుక తండ్రి, ఆ విధముగా జరుగుచున్నదని మేము నమ్ముచున్నాం. నీ నామానికి మాత్రమే మహిమ చెల్లిస్తున్నాం. వీరి యొక్క వివాహ బంధము, నూరేళ్ల జీవితము మరి ఎంతో సంతోషముగా ఉండాలని ప్రభువా, నీ పాదాలు బట్టి నేను బ్రతిమలాడి అడుగుచు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఒకసారి హల్లెలూయా చెప్దాం. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు గుర్తుగా ఈ మంగళసూత్రమును నీకు పవిత్రకు ఈ మంగళసూత్రమును నీకు అనగా పవిత్రకు ధరింపజేస్తున్నాను. చప్పట్లు కొట్టండి, ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రభువునకు శృంగార, ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే, మంగళమే యేసునకు అవతారునకు, మనోజావతారునకు, మనోజావతారునకు పవిత్రునకు వరదివ్య తేజునకు మంగళమే యేసునకు మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు శృంగార ప్రభువునకు, శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే, మంగళమే యేసునకు మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు నిరుపమానందునకు, నిరుపమానందునకు నిఖిలముస్తునికి మంగళమే, మంగళమే యేసునకు మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు దేవరని దీవనలు ధారాళముగను మీరలపై పెట్టిస్తా బాబు, పెట్టిస్తా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చెప్దాం ఒకసారి గట్టిగా హల్లెలూయా. మరి ఇన్ని పువ్వులను కలిపేది ఒకే ఒక దారం. ఆ దారము కనబడకుండా లోపల ఉన్నది. అన్న 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 ప్లీజ్, మీ యొక్క వైవాహిక జీవితము, మీ కుటుంబ జీవితము, మీ సంసారిక జీవితము గుట్టుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. చెరువుకేమో గట్టు, ఇంటికేమో గుట్టు, సంసారానికి కుటుంబ జీవితానికి కట్టు. ఇవి మీకు ఉన్నప్పుడు మీరు ఈ లోకములో
అబ్రహాము శారాల వల్లే దీవించబడతారు. స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఇస్సాకు తన భార్యను ప్రేమించాడట. దేవుని సేవకులకు, సంఘస్థులకు అందరికీ తెలుసు. ఆ ప్రేమకు నిర్వచనం ఏంటంటే ప్రార్థన చేశాడు. అదే రీతిగా రిబ్కా తన భర్తకు లోబడిందట. అవ్వా, ఈనాడు కోర్టులో కేసులన్నీ భార్య భర్తలు అత్తమామలకు ఎగబడినటువంటి కేసులే కోర్టులో కేసులు ఎక్కువైనాయట. లోబడక నేనెందుకు లోబడాలే, నేనెంతో నువ్వంతే, నువ్వెంతో నేనంతే. అలాగైతే సంసారిక జీవితానికి, కుటుంబ జీవితానికి గుట్టు లేకుండా అయిపోతుంది, గట్టు లేకుండా అయిపోతుంది, కట్టు లేకుండా అయిపోతుంది. ఓ ఇటు మావగాదు, 10 నిమిషాలు అయితే అందరినీ చూసాడు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? దయచేసి గమనించండి. అదే రీతిగా రిబ్కా లోబడినట్టుగా ఎక్కడున్నది అని మనం ఆలోచన చేస్తే, రిబ్కా తన సొంత ఇంటి నుండి తిరిగి వచ్చేటప్పుడు తన భర్తను చూడగానే ఒంటి మీదికి వెళ్ళి కిందికి దిగిందట. అత్తమామ కనబడ్డా, మరిది కనబడ్డా, బాబా కనబడ్డా, ఫాలోళ్ళు కనబడ్డా, పీట మీదకి వెళ్ళి దిగుతలేరు. ఇప్పుడు కారణం ఏంటంటే ఎగబడే గుణాలే కానీ లోబడే పరిస్థితి మాత్రమో కనబడతలేదు. పవిత్ర, నువ్వు అలాగ ఉంటే ఇబ్బంది అవుతుంది బిడ్డ. ఇప్పుడు వాక్యం చదివి గారు చక్కగా వాక్యం చదివి, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా కొన్ని విషయాల అన్ని విషయాలలో, అదే రీతిగా వరుడైనటువంటి మోజెస్ కూడా అన్ని విషయాలలో నీ సొంత శరీరమునకు వలె నీ భార్యను ప్రేమించాలి. స్తోత్రం కలుగును గాక. కొంచెం ఒకసారి గట్టిగా చెప్దామా? మరి ఈ పక్క ఉన్న అత్తమామలకు చెప్తానా, ఈ పక్క ఉన్న అత్తమామలకు చెప్తున్నా ఏంటంటే, మీ ఇంటికి పవిత్ర వచ్చినప్పుడు మీ బిడ్డ అని మీరు అన్ని విషయాలలో అదే ప్రేమను గనక చూపిస్తే అది ఒక గొప్ప గుట్టుగా ఉంటుంది. అందరు చూసి ఏంది ఇన్ని సంవత్సరాలు అవుతుంది వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి అసలు మాటే బయటికి వస్తలేదు. కారణం ఏంటంటే పవిత్రమైన ప్రేమ. స్తోత్రం చెప్దామో. అదే రీతిగా మరి అల్లుడి ఇంటికి వస్తే కోడిని కోసాట, అత్తపప్పు వేసిందట. అంటే ఈ అవ్వ వేయదులే, అట్లా కోడిని లెగ్ పీసులు ఎత్తదులే. అంటే ప్రేమ అనేది తగ్గితే ఆటోమేటిక్గా పరిస్థితులు మారిపోతాయి. మీరు ఇరువురు కలిసి ప్రేమ చూపించినప్పుడు, ఎలాగా క్రీస్తు లోకమును ఎంతో ప్రేమించను. హల్లెలూయా. ఆ ప్రేమ మీలో ఉంటే నిజంగా మూడో కంటికి కానీ, మూడో చెవికి కానీ, మూడో వ్యక్తికి కానీ ఛాన్స్ ఇవ్వనటువంటి యెహోవాయందు భయభక్తులు కలిగిన కుటుంబముగా వర్ధిల్లుదురుగాక. స్తోత్రం కలుగునుగాక. ఎవ్వనికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా పవిత్రమైన ప్రేమ కలిగిన వారే. అయ్యగారు ఇంకెవరన్నా ఉన్నారా ప్రార్థన చేసేవాళ్ళు? ప్రేమగల మా పరిశుద్ధ తండ్రి యేసుక్రీస్తు ద్వారాగా ఈ దండలు ధరించుకున్నట్టు ద్వారాగా మీరు ఆశీర్వదించండి. దీనిలోని మాధుర్యమైన అమూల్యమైన ప్రేమ బిడ్డల జీవితాల్లో కలిగించమని క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ చేతులు చాపండి, మీ చేతులు కూడా ఒకసారి చాపండి వీళ్ళ మీదకి. బ్లెస్ యూ. హల్లెలూయా. పరిశుద్ధ 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 ప్రభువా,
వరదూతలైనాని వానింపగలరా వరదూతలైనాని 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 వానింపగ హల్లెలూయా. ఇప్పుడు ఫోటో స్టూడియో చేద్దాం. నువ్వేనా అనిపిస్తున్నావు మరి అయ్యా? నువ్వు ఇదివరకు దాకా పోయినావా? లేట్ అయింది మరి. వాళ్ళందరూ కోపంతో చూస్తాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. అయిపోయింది. చిన్న ప్రేయర్ చేస్తే అయిపోయింది. చిన్న ప్రేయర్. హల్లెలూయా. స్తోత్రం. ఒకసారి మీ చెప్పులు కింద ఇలా అట్లనే మోకరించండి. అట్లే మోకరించండి. కొంచెం ముందుకు జరుగు బిడ్డ, ముందుకు జరుగు. దగ్గరికి జరగాలి మీరు. ఇప్పుడు దగ్గరికి జరగాలి. దగ్గర ఉండాలి. దైవజనులు రండి ప్లీజ్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం. దైవజనులు రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోజెస్ అయ్య గారు చివరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన. జీవంగల తండ్రి, పరిశుద్ధుడా, మోజెస్ పవిత్రల వివాహమును ఘనంగా జరిగించినందుకు స్తోత్రాలు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి వాగ్దానం చేశావు. ఈ బిడ్డలు తండ్రి మరి పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుదురుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో తండ్రి మరి సంతానపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సేవాపరంగా అన్ని రకాలుగా ఆశీర్వదించబడి వర్ధిల్లుదురుగాక. మీరే ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మట్టలు పెట్టే బ్రదర్ రండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యమును బట్టి అయిపోయింది. సర్కారు వారు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో పవిత్రను మోజెస్ను నేటి నుండి ఇప్పటి నుండి భార్య భర్తలుగా నేను ప్రకటిస్తున్నాను. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. భార్య భర్తలుగా నేను ప్రకటిస్తున్నాను. దేవుని వాక్యములో ఇలాగున రాయబడి ఉంది, దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు, ఏ నరుడు, అత్తమామ కూడా ప్రతి చిన్న రిపోర్టుకు మమ్మీ ఏమోనే ఇక్కడ ఏం సరిగా లేదే, లేకపోతే సంచి చదువుకొని రాయే. వింటున్నారా? మూడో వ్యక్తులు, ఇరు వర్గాల వారు
దీంట్లో ఏకీభవించి వేరు చేయడానికి వీల్లేదు. హల్లెలూయా చెప్దామో. చివరికి మీరిద్దరు కూడా వేరు కావడానికి వీలు లేదు. మీ ప్రేమ, మీ లోబడే విధానము ఉన్నప్పుడు మీరు రానున్న దినములలో మళ్ళా సంవత్సరం వెళ్తారా? దేవుడు రానున్న దినాల్లో గొప్పగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కూర్చో. ఇప్పుడు మీ పని కానీ రైట్. సొంపుగా నింపుగా పెంపగుచు సహింపను వీరు సుఖించుటకై దేవర